తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసులో లిక్కర్ డైరీ కీలకంగా మారింది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ్ శాఖ అధికారుల చేతికి డైరీ దొరికింది. డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపులు సుమారు 78 మంది నిర్వాహకుల పేర్లు ఉన్నట్లు సమాచారం. లిస్టులో ప్రముఖుల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. డైరీలో ఉన్న పేర్లు, వాళ్ల ఫోన్పేలు, గూగుల్ పే ద్వారా జరిపిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బి కొత్తకోటకు చెందిన మద్యం దుకాణ నిర్వాహకుడు, డైరీలో కురుబలకోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి పేర్లు ఉన్నట్లు సమాచారం. నకిలీ అక్రమ మద్యం తయారీ రాకెట్ ని నిన్న సాయంత్రం 8 గంటలకు మన డైరెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఏసీ గారి ఆధ్వర్యంలో డిపిఓ అన్నమయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ దాడులు నిర్వహించి ఇది కదిరినాయన్ కోట గ్రామంలో ఒక షెడ్ దగ్గర దాడులు నిర్వహించగా వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు టీంతో పాటు విఆర్ఓ అండ్ కొంతమంది మధ్యవర్తులను కూడా చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈ అన్ని టీములకి ఒక అక్రమ మద్యం రాకెట్ ని గుర్తించడం జరిగింది. షెడ్ లో ఈ షెడ్ లో సీజ్ చేసిన వివరాలు స్పిరిట్ తో కూడిన క్యాన్లు 35 ఉన్నవి. ఈ ఒక్కొక్క క్యాన్ 35 లీటర్లు వెరసి మొత్తం 1050 లీటర్ల స్పిరిట్. తయారు చేసిన అక్రమ మద్యం క్యాన్లు 42 క్యాన్లు ఉన్నవి. ఇవి ఒక్కొక్క క్యాన్ 35 లీటర్ల సామర్థ్యంతో ఉన్నవి. మొత్తం 1470 లీటర్ల ఇలిసిట్ లిక్కర్ ఆల్రెడీ తయారు చేసి ప్రిపేర్డ్ ఇలిసిట్ బాక్సెస్ ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ 421 బాక్సులు ఉన్నవి. ఈ ఒక్కొక్క బాక్స్ లో 48 బాటిల్స్ నింపబడి ఉన్నవి. దీని ప్రకారం మొత్తం 20,208 బాటిల్స్ అక్రమ మద్యం బాటిల్స్ ఉన్నవి. దీంతో పాటు 3 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. బడా దోస్త్ ఒకటి, స్కూటీ ఒకటి,